ఓకే స్టూడెంట్స్, ఈరోజు మీకు ఒక న్యూ టాపిక్ ఒకటి చెప్తాను చెప్పాను. ఏంటంటే ఈ డేటాబేస్ని వేరే ప్రోగ్రామ్ అంటే అప్లికేషన్స్ ఏ విధంగా కనెక్ట్ అయ్యి డేటాని ఎలా యాక్సెస్ చేస్తాయి, ఎస్క్యూఎల్ కోడ్ అప్లికేషన్ ద్వారా ఎలా రన్ చేస్తాం అనేది నేను చూపిస్తాను చెప్పాను మీకు. స్టార్టింగ్ మనము ఈ MySQL స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక స్క్రీన్ చూపించాను. ఇక్కడ ఈ డేటాబేస్ అనేది ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సర్వర్ ప్రోగ్రామ్ జావా, పైథాన్ వీటిలో ఏదైనా సరే, ఇక్కడ నుంచి ఎస్క్యూఎల్ని డేటాబేస్కి ఎస్క్యూఎల్ క్వరీస్ డేటాబేస్ సెండ్ చేస్తాం. డేటాబేస్ నుంచి రిజల్ట్ సెట్ ఏదైతే ఉందో దాని రిప్లై, దాని అవుట్పుట్ మనకి మళ్ళా ఈ ప్రోగ్రామ్కి సెండ్ చేస్తుంది. దాన్ని ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటుందని చెప్పుకున్నాం, అప్లికేషన్ యూజ్ చేసుకుంటుందని చెప్పుకున్నాం. అది ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఎలా చేసామంటే, ఈ డేటాబేస్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ MySQLలోనే మనము ప్రాక్టీస్ చేస్తున్నాం ఎస్క్యూఎల్ క్వరీస్ అని. రియల్ టైమ్ అప్లికేషన్స్ డేటాబేస్ని ఎలా వాడుకుంటాయంటే అలా ఉండదు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఐ మీన్ అప్లికేషన్ ద్వారా డేటాబేస్ కనెక్ట్ అవుతారు, దానికి సంబంధించి నేను మీకు అది ఎలా చేస్తాం ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, ఒక న్యూ ఫైల్ ఒకటి నేను తీసుకుంటున్నాను పైథాన్కి సంబంధించి. MySQL అని చెప్పి నేమ్ తోటి నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. MySQL ఎక్కడున్నది, ఇది ఎట్లా ఎందుకు జరిగింది? MySQL జస్ట్ నేను MySQL నేమ్ ఒకటి అట్లా పెడతాను అంతే, _test .py. నేను ఒక నేమ్ పెట్టాను, MySQL test.py అని. జస్ట్ ఒక నేమ్ పెట్టాను అంతే. ఓకే, దెర్ ఇస్ నో స్పెషల్ రీజన్ మనం దానికి నేమ్ పెట్టడానికి, వేరే రీజన్ అంటూ లేదు మనకి. ఓకే, జస్ట్ నేను పైథాన్ ఫైల్ని ఎలా మనము రన్ చేస్తామో, ఇది పైథాన్ ప్రోగ్రామ్, ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు దాన్ని ఎలా రన్ చేస్తాం ఫస్ట్ చూపించి తర్వాత డేటాబేస్ కనెక్టివిటీ గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇది డేటాబేస్ నుంచి రావాల్సిన వాల్యూ, డేటాబేస్ నుంచి రావాల్సిన డేటా. రాము అన్నా నేను ఇక్కడ. పాస్వర్డ్ ఏ సంథింగ్ పాస్వర్డ్ అని ఇక్కడ ABC @ 1 2 3 అని జస్ట్ మీకు టెస్ట్ కోసం. ఈ రెండు కూడా డేటాబేస్ నుంచి వస్తాయి, డేటాబేస్ నుంచి ఆ డేటా రావాలి, ఆ డేటా రావాలి. నేను జస్ట్ మీకు టెస్ట్ ఎగ్జాంపుల్గా చూపించడం కోసం నేను ఇక్కడ ఈ రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని నేను ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టాను. దాన్ని మనం కన్ఫర్మ్ ఎలా చేస్తాం, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. UN = ఇన్పుట్, అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవటం. ఓకే, ఎంటర్ యూజర్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏ విధంగా అడుగుతుంది. యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ యూజర్ నేమ్లో స్టోర్ అవుతుంది, UN వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అదేవిధంగా PWD అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను.
దాంట్లో మళ్ళీ ఇన్పుట్ తీసుకుంటాను. ఇన్పుట్ అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం, ఎలా చేస్తుంది. ఓకే, అండ్ ఎంటర్ పాస్వర్డ్. అండ్ జస్ట్ నేను ఒక లాగిన్ ఫామ్ కోసం కమాండ్ లైన్లో, గ్రాఫికల్లో కాకుండా కమాండ్ లైన్లో టెస్టింగ్ కోసం చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇలా రెండు అడుగుతుంది. యూజర్ ఇచ్చిన ఐ మీన్ ఇది డేటాబేస్లో ఉన్న డేటా అనుకోండి. ఇది యూజర్ నుంచి తీసుకుంటుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తీసుకుంటుంది. తీసుకొని దీంతో చెక్ చేస్తుంది, యూజర్ ఎంటర్ చేసింది వీటికి చెక్ చేస్తుంది. దానికోసం ఇక్కడ ఎలా ఇస్తున్నా అంటే ఇఫ్, మీకు ఆల్రెడీ తెలిసిందే ఇఫ్, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యూఎన్ అంటే యూజర్ ఎంటర్ చేసింది, యూజర్ ఎంటర్ చేసిన డేటా. యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డబుల్ ఈజ్ ఈక్వల్ టు వాడాలి కంపారిజన్ కోసం పైథాన్లో. యూజర్ నేమ్, యూ నేమ్, ఐ మీన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఐ మీన్ pwd ఈజ్ ఈక్వల్ పాస్వర్డ్. ఈ రెండు చెక్ చేస్తాం. ఇక్కడ మనకి బ్రాకెట్స్ అలాంటివి ఏమి ఉండవు, ఇక్కడ ఇండెంట్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఓకే, నేను ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ యూజర్ లాగ్డ్ ఇన్, లేదంటే హాయ్ అని చెప్పేసి యూఎన్ యూజర్ నేమ్ అయితే ఉందో హాయ్ చెప్తున్నాను అనమాట. హాయ్ చెప్తున్నాను, హాయ్ అని చెప్పేసి యూజర్కి యూజర్ నేమ్ తీసుకుంటాను చెప్తున్నాను. అదర్వైజ్ అంటే ఎల్స్, లేదంటే ప్రింట్ రాంగ్ యూజర్ డీటెయిల్స్ అని చెప్పేసి మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా సింపుల్ ప్రోగ్రామ్ ఇది, బట్ డేటాబేస్ కనెక్టివిటీ లేదు దీంట్లో. మనం దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు చూస్తే, ఓకే నేను ఇక్కడ క్లియర్ చేసుకోవాలి, స్క్రీన్ క్లియర్ చేసుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది. ఇంపోర్ట్, ఇది పైథాన్ సంబంధించింది. సిస్టమ్ CLS క్లియర్ స్క్రీన్. ఓకే, ఇక్కడ చూడండి ఎంటర్ యూజర్ నేమ్ ఉంటుంది. నేనేదో యూజర్ నేమ్ ఇచ్చి ఎంటర్ పాస్వర్డ్ ఉంటుంది. నేనేదో పాస్వర్డ్ ఇచ్చేస్తే ఏముంటుంది, రాంగ్ యూజర్ డీటెయిల్స్ అని మెసేజ్ ఇచ్చేస్తుంది. అలా కాకుండా నేను కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తే రాము పాస్వర్డ్ ABC8123 పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చేస్తే హాయ్ రాము అని మెసేజ్ ఇచ్చేస్తుంది. ఇది ఒక చిన్న లాగిన్ ఫామ్, లాగిన్ యాప్ అనుకోండి. దీనికి ఈ డేటా ఇక్కడి నుంచి కాకుండా డేటాబేస్ నుంచి, ఎక్కడి నుంచి, డేటాబేస్ నుంచి తీసుకుంటే ఎలా ఉంటుంది, దానికి ఏం చేయాలి, ఇలా ఇవన్నీ చూద్దాం. దానికోసం ఒక కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడేం చేయొచ్చు, సపరేట్ కమాండ్ ప్రాంప్ట్ తీసుకుంటున్నా. కమాండ్ ప్రాంప్ట్ లో మీకు పైథాన్ పనిచేస్తుందా లేదా చూసుకోండి. ఎస్, పైథాన్ వర్కింగ్. దీంట్లో మనం ఈ MySQL కనెక్టర్ అంటే MySQL కనెక్టర్ దేనికి సంబంధించి, పైథాన్కు సంబంధించి MySQL కనెక్టర్ అవసరం ఉంటుంది. ఓకే, MySQL కనెక్టర్ అవసరం ఉంటుంది. సో ఏ విధంగా దాన్ని MySQL కనెక్టర్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, ఎలా చెక్ చేసుకుంటాం అని అంటే, మనం ఇక్కడ ఆల్రెడీ పైథాన్లో ఉన్నాం, లేదా పైథాన్లో లేకపోతే
Ctrl Z కొట్టి ఎంటర్ బయటకు వచ్చేయండి. పైథాన్ PIP, ఓకే, PIP అని ఉంటుంది. ఇది ప్యాకేజ్ ఇన్స్టాలర్ అనమాట, పైథాన్ సంబంధించింది. ఓకే, ఇన్స్టాల్ MySQL కనెక్టర్ పైథాన్. MySQL కనెక్టర్. ఈ MySQL కనెక్టర్స్ అనేవి సీకి సపరేట్, జావాకి సపరేట్, పైథాన్కి సపరేట్ ఇలా ఉంటాయి. నువ్వు ఏ అప్లికేషన్ ద్వారా అయితే నువ్వు దీన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నావో ఆ అప్లికేషన్ సంబంధించిన MySQL కనెక్టర్ని MySQL డేటాబేస్ నుంచి, MySQL సర్వర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి, వెబ్సైట్ నుంచి. దానికి పైప్ మనకి హెల్ప్ చేస్తుంది. ఓకే, అది మనకి ఇన్స్టాల్ చేస్తుంది. చూద్దాం. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇన్స్టాలింగ్. ఓకే, సింపుల్ వార్నింగ్, పైప్ అనేది న్యూ వెర్షన్ ఉందంట, ఏదో సంథింగ్ 21.1.2 ఈజ్ అవైలబుల్ ఉంటుంది, అప్డేట్ చేసుకోండి చెప్తుంది. బట్ కనెక్టర్ అయితే ఇన్స్టాల్ అయింది. సో మనం ఇక్కడ చెక్ చేసుకుందాం అది కనెక్టర్ ఇన్స్టాల్ అయిందా లేదా అనేది. నేను మళ్ళా పైథాన్ ప్రోగ్రాంలోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఇంపోర్ట్ MySQL కనెక్టర్, ఇంపోర్ట్ MySQL రాలేదా? MySQL డాట్ కనెక్టర్ రాలేదు, అది ఎర్రర్ వస్తుంది. ఈజ్ నాట్ యాక్సెస్డ్ ఫైల్ యాన్స్ అంటుంది. సో ఒకసారి దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇంపోర్ట్ MySQL కనెక్టర్ చూడండి, ఎర్రర్ లేదు. MySQL కనెక్టర్ చూడండి, ఎర్రర్ లేదు. MySQL చూద్దాం పూర్తిగా. దీన్ని క్లోజ్ చేసి ఇంపోర్ట్ చూడండి, MySQL ఉంది. ఓకే, MySQL డాట్ కనెక్టర్ ఉంది. అంటే కొంచెం దీన్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసాం కదా, అందుకని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది. MySQL కనెక్టర్ అని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను MySQL కనెక్టర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. పైథాన్ సాఫ్ట్వేర్కి యాడ్ చేశాను. PIP అనే టూల్ ద్వారా ఇన్స్టాల్ చేశాను. అది ప్యాకేజ్ ఇన్స్టాలర్ అనమాట, పైథాన్కు సంబంధించి. నేను ఇప్పుడు డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అంటే కనెక్షన్స్ అవసరం. ఇప్పుడు చూడండి, మనము డైరెక్ట్గా ఇక్కడ MySQL వర్క్ బెంచ్లో ఉన్న కనెక్షన్ వాడుకోవాలి, ఏదో కనెక్షన్ వాడుకోవాలి. కనెక్షన్ మనం ఇక్కడ వాడుకోవాలి. కనెక్షన్ వాడుకుంటేనే మనం అది పాసిబుల్ అవుతుంది. పాస్వర్డ్ ఏముందో మనకి, పాస్వర్డ్స్ ఏమిచ్చున్నాం, ABCD@1234 అనుకుంటా. చూద్దాం పాస్వర్డ్ ఏముందో, లేదంటే మనం కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకుందాం. దేనికైనా మనం ఇంతకుముందు కనెక్షన్ కోసం ఏదో పాస్వర్డ్ ఇచ్చినట్టున్నా. ఓకే, సో చూద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం.
కనెక్ట్ అవుతుందా లేదా అనేది. పాస్వర్డ్ నేను MySQL లో పాస్వర్డ్ ఏమి ఇచ్చానో గుర్తులేదు నాకు. ఒకసారి టెస్ట్ చేద్దాం. దానికి సంబంధించి కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఇంపోర్ట్ చేస్తున్నాను, MySQL కనెక్టర్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నా, డేటాబేస్ ఆబ్జెక్ట్ కనెక్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్ కోసం సింపుల్ MyDB అనేది తీసుకుంటున్నా. నో ఇష్యూ, మన ఇన్స్టాలేషన్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ నేను MyDB అని తీసుకుంటున్నా. MyDB is equal to MySQL డాట్ కనెక్టర్ డాట్ కనెక్ట్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని కనెక్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ హోస్ట్ ఏంటి, హోస్ట్ is equal to, ఓకే, ఇక్కడ మనకి అంటే సర్వర్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. డేటాబేస్ సర్వర్ అంటే MySQL సర్వర్ ఎక్కడుందో మన నెట్వర్క్ లో MySQL సర్వర్ ఎక్కడుందో మన నెట్వర్క్ లో మీన్స్ మనము ఇక్కడ సింగిల్ చూపిస్తాను. మనది ఇది కంప్యూటర్, ఇదో కంప్యూటర్, ఇలా మల్టిపుల్ కంప్యూటర్స్ ఉంటాయి మన ఆఫీస్లో. ఇవన్నీ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ మనకి నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా ఒక నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటాయి. అది ఇక్కడ ఉండే నెట్వర్క్ మనము ఇదైతే ఉందో ఇది ఇంటర్నెట్ అయి ఉండొచ్చు, ఇంట్రానెట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఇంటర్నెట్ అయి ఉండొచ్చు, ఇంట్రానెట్ అంటే తెలుసు మీకు ఆల్రెడీ. ఇంట్రానెట్ అంటే మన ఓన్ నెట్వర్క్, ఇలా మనం ఆఫీస్లో వేసుకునే నెట్వర్క్. అది ఒక బిల్డింగ్ కావచ్చు, 2 బిల్డింగ్ కావచ్చు, ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి కావచ్చు, ఏదైనా కావచ్చు. మన పర్సనల్ నెట్వర్క్ని ఇంట్రానెట్ అంటారు. ఇంటర్నెట్ అంటే పబ్లిక్. ఎలాగైనా మన కంప్యూటర్ కనెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మన డేటాబేస్ సర్వర్ ఎక్కడుంది? ఇక్కడ మన డేటాబేస్ ఈ కంప్యూటర్లో ఉందా, ఏ కంప్యూటర్లో ఉంది? మన డేటాబేస్ అనేది ఇలా డేటాబేస్ పొంకొచ్చింది, అడ్జస్ట్ చేసుకోండి. ఇది డేటాబేస్ అయితే ఈ డేటాబేస్ సర్వర్ ఏ కంప్యూటర్లో ఉంది? ఈ డేటాబేస్ సర్వర్ ఈ కంప్యూటర్లో ఉన్నట్టుంటే ఈ కంప్యూటర్ అడ్రస్ ఏంటి? అడ్రస్ మీన్స్ ఐపీ అడ్రస్ ఉంటుంది నెట్వర్క్లో సంథింగ్ ఐపీ అడ్రస్ 192.168.0.125 ఇట్లా సమ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఏముంటుంది? సమ్ ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే ప్రతి కంప్యూటర్కి ఇలానే ఉంటుంది, ప్రతి కంప్యూటర్కి ఇలానే అడ్రస్ ఉంటుంది. మనం ఈ కంప్యూటర్లో ఉన్నాం అనుకోండి, ఈ కంప్యూటర్లో ప్రజెంట్ మనం ఉండి పైథాన్ కనెక్ట్ చేయాలంటే కనెక్టర్ దగ్గర ఈ ఐపీ అడ్రస్ ఇక్కడ వాడాలి. కానీ మనం ఇక్కడ అనుకోకుండా ఏం జరిగింది అంటే ఈ కంప్యూటర్లోనే మనము కూడా ఉన్నాం. పైథాన్ ప్రోగ్రామ్ మనం ఈ డేటాబేస్ సర్వర్ ఉన్న కంప్యూటర్లోనే ఆ పని కూడా చేస్తున్నాం అనమాట. మనం వేరే కంప్యూటర్లో లేము. ఇంకొక రకంగా చెప్పాలి అంటే అసలు మనకు నెట్వర్కే లేదు ప్రజెంట్ నా కంప్యూటర్కి నెట్వర్కే లేదు. నేను ఒక ల్యాప్టాప్ ఇండివిజువల్గా స్టాండ్ అలోన్ కంప్యూటర్కి ఉంది. అఫ్ కోర్స్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, కానీ ఇంటర్నెట్ అలాంటి ఏం లేవు. డేటా సెంటర్స్ మనకు లేవు. డేటాబేస్ సర్వర్స్ ఏం లేవు. ఇది ఒక్కటే. ఇన్ కేస్ నువ్వు నెట్వర్క్లో ఉంటే ఇక్కడ హోస్ట్ దగ్గర ఈ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. అంటే నువ్వు ఈ కంప్యూటర్లో యాప్ డెవలప్ చేస్తూ వేరే కంప్యూటర్లో డేటాబేస్ ఉంటే ఇలా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అది. ఓకే, అది. సో అది సంగతి. అనేది ఎక్కడే ఉన్నాను కాబట్టి నేను ఇక్కడే రావాలంటే ఈ సిస్టమ్ ఐపీ అడ్రస్ అవసరం లేదు, నెట్వర్క్లో లేదు. ఇది ఐపీ అడ్రస్ అవసరం లేదు. ఈ సిస్టమ్ 2 ఉన్నాం కాబట్టి మనం ఇస్తే 127.0.0.0 అని ఇవ్వచ్చు, 0 or 1 ఇలా ఇవ్వచ్చు. లేదంటే మనం ఇక్కడ
లోకల్ హోస్ట్ అని ఇవ్వచ్చు. లోకల్ హోస్ట్ అంటే ఈ కంప్యూటర్లోనే డేటాబేస్ కూడా ఉంది అని మనం ఇవ్వచ్చు. కామా పెట్టి నెక్స్ట్ యూజర్. యూజర్ ఎవరు? రూట్. రూట్ పాస్వర్డ్ ఏంటి? ఓకే, పాస్వర్డ్ ఏంటి అంటుంది. ఈ రూట్ పాస్వర్డ్ ఇక్కడ కామా పెట్టలేదు మనం. వచ్చేసి నేనేమనుకుంటున్నానంటే ABCD ఎట్ 1 2 3 4 అనుకుంటున్నాను. చూద్దాం, ఇదేనేమో చూద్దాం కనెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఈ కనెక్ట్ అయిన తర్వాత మనకి ఎర్రర్ వస్తుంది. మనకి అవుట్పుట్ రన్ అయిన వెంటనే ప్రింట్ MyDB అంటున్నాను నేను. ప్రింట్ MyDB అంటున్నాను అంటే కనెక్షన్ కనుక ఓకే అయితే MyDB ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కదా, నేను దాన్ని ప్రింట్ చేయమంటున్నాను. ఓకే, తర్వాత ఇవన్నీ చూద్దాం. వీటిని ఆపేస్తాను నేను టెంపరవరీగా, అంటే కామెంట్ చేశాను. వాటిని కామెంట్ చేశానంటే రన్ అవ్వు. నేను ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు రన్ అవ్వు. ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇంతవరకే రన్ అవుతాయి. ఇంతవరకే కామెంట్ చేసుకుని రన్ అవ్వు. ఓకే గుడ్, నేను దీన్ని రన్ చేస్తున్నాను. రన్. సంథింగ్ ఎర్రర్ వచ్చింది మనకి. సో మళ్ళీ రన్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది. డేటాబేస్ కనెక్షన్ సంబంధించిన ఎర్రర్ వచ్చింది. లోకల్ హోస్ట్ ఓకే, రూట్ యూజర్ ఉంది, పాస్వర్డ్ రాంగ్ అయి ఉంటుంది. నేను ఒకసారి ABCగా సిడి కాకుండా C ఇచ్చుద్దాం. అగైన్ సేమ్ ప్రోగ్రామ్ ఎర్రర్, యాక్సెస్ డినైడ్ ఫర్ యూజర్ రూట్. ఓకే, ఇది 4 కూడా తీసేసి చూద్దాం. సేమ్ ఎర్రర్. ఒకసారి ఇక్కడికి వెళ్ళి ప్రాపర్ యూజర్ని అడ్మిన్ అడిగి తెచ్చుకుందాం, లేదా సపరేట్ యూజర్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు సపరేట్ యూజర్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. ఓకే, అఫ్ కోర్స్ ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయి. ఉండే సేవ్. వీటితో మనకు పని లేదు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఒక యూజర్ని క్రియేట్ చేసుకుందాం. యూజర్స్ అండ్ ప్రివిలేజెస్ అని ఉంటుంది. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడ మనము Good afternoon, Mr. sorry madam, good afternoon. All the students, carry on, Mr. Okay madam, thank you. ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు మనం యూజ్ చేసినప్పుడు పై యూజర్ ఒకటి ఉంది. ఆ పై యూజర్నే వాడుకుందాం. దాని పాస్వర్డ్ మార్చుకుందాం ఒకసారి. దాని పాస్వర్డ్ని స్టాండర్డ్ యూజర్ అది. ఓకే, ABCD ఎట్ 1 2 3 4 ఇస్తున్నాను నేను. ABCD ఎట్ 1 2 3 4 అని ఇస్తున్నాను. ఓకే, అప్లై. అండ్ దీని అడ్మిన్ సంబంధించిన అంటే ఓకే, దట్ ఈస్ పై యూజర్ ఆల్సో అడ్మిన్. ఓకే, అప్లై కొట్టేశాను. పై యూజర్ని వాడుకుందాం. పై యూజర్ నేమ్. ఓకే, పై యూజర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము డేటాబేస్ సర్వర్లో. అంటే మనం ఇప్పుడు DBA దగ్గర అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి మనం యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మన కోసం. ఓకే, అదేవిధంగా మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము రూట్ కాదు యూజర్ నేమ్, పై యూజర్ ABCD ఎట్ 1 2 3 4 పాస్వర్డ్. ఇప్పుడు దీంతో కనెక్ట్ అవడానికి ట్రై చేద్దాం. ఎస్,
సక్సెస్ఫుల్ కనెక్ట్ అయింది. మన ప్రాబ్లం పాస్వర్డే. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ మనము ప్రింట్అవుట్ చేసాం. అదంతా మెమరీలోకి లోడ్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ యూజర్ కోసం ఇప్పుడు మనం ఏదైతే ఉందో యూజర్ డీటెయిల్స్ చూడడం కోసం ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకొని ఆ డేటాబేస్లో ఓకే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుందాం. యూజర్స్ అనే టేబుల్, దాన్ని యాక్సెస్ చేద్దాం, చూస్ చేసేద్దాం ఇప్పుడు పని. ఇక్కడ నేను డేటాబేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా, ఓకే, దీన్ని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు మనకి, ఒక టెస్టింగ్ పర్పస్ ప్రింట్ చేసాం. ఇప్పుడు ఇంకొకటి మై కర్సర్ అని ఉంటుంది, డేటాబేస్ కి కర్సర్ ఉంటుంది. మనకి ఈ SQL స్టేట్మెంట్స్ ని డేటాబేస్ లో ఎగ్జిక్యూట్ చేయడం కోసం హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఓకే, మై కర్సర్ అని చెప్పేసి నేను ఇలా ఒక కర్సర్ ఆబ్జెక్ట్, ఇది కర్సర్ ఆబ్జెక్ట్. దానికోసం మై డిబి ఏదైతే ఉందో డాట్ కర్సర్ అనేది ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. మై కర్సర్ అనే ఆబ్జెక్ట్ దాన్ని క్రియేట్ చేస్తున్నాను. దాంతో మై కర్సర్ అనే ఆబ్జెక్ట్ తోటి నేను ఒక క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. EXECUTE ఎగ్జిక్యూట్ అని చెప్పేసి నేను ఒక ఇక్కడ క్రియేట్, చూడండి మన SQL క్వరీ అనమాట. SQL క్వరీ పైథాన్ ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తున్నాం చూడండి. క్రియేట్ డేటాబేస్, ఓకే, యూజర్ అండర్స్కోర్ లాగిన్ అనే ఒక డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ డేటాబేస్ యూజర్ అండర్స్కోర్ లాగిన్ అనే ఒక డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నాను. దానికి ముందు ఏం చేస్తున్నానంటే ఓకే, డ్రాప్ డేటాబేస్ if exists మై కర్సర్ డ్రాప్ డేటాబేస్ ఇఫ్ ఎగ్జిస్ట్ లాగిన్ ఉంటే డెలీట్ అవుతుంది, లేదంటే క్రియేట్ అవుతుంది. ఉంటే డెలీట్ అవుతుంది, లేదంటే డెలీట్ కాదు, ఇక్కడ వచ్చిన క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది నేను డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నాను. మీకు తెలుసు, అది ఆ క్వరీస్ అన్ని మీకు డేటాబేస్ ని క్రియేట్ చేసే క్వరీస్ మీకు తెలుసు. తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. దీంట్లోనే ఓకే, క్రియేట్ డేటాబేస్ కాకుండా క్రియేట్ టేబుల్, ఓకే, యూజర్స్ అని చెప్పేసి ఒక టేబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. మీకు తెలుసు ఫీల్డ్ నేమ్స్ ఇవ్వాలి అని. నేను ఇక్కడ యూజర్ నేమ్ లేదా యూ నేమ్ అని ఇస్తున్నాను. varchar ఒక 20 లేదా ఒక 45 క్యారెక్టర్స్, ఓకే, అండ్ నాట్ నల్ ఇలా సంథింగ్ ఇలా క్రియేట్ చేస్తున్నాను. ఇంకొక కాలం ఏం చేస్తానంటే పాస్వర్డ్, PWD అని పెడుతున్నాను. నో ఇష్యూ, పెట్టుకోవచ్చు, లేదా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. పాస్వర్డ్ ఓకే, మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఇక్కడ సేమ్
varchar పాస్వర్డ్ మనం ఇక్కడ 45 అది కూడా 45 ఇస్తున్నా, లేదంటే ఒక 65 ఇస్తా, అట్లా పాస్వర్డ్ ఇచ్చేసాను. ఈ విధంగా నేను 2 కాలమ్స్ ని క్రియేట్ చేస్తాను. ఓన్లీ 2 కాలమ్స్ ని క్రియేట్ చేస్తాను. మీకు తెలుసు ఎంత రన్ అయితే ఏమవుతుందో. ఇంతవరకు రన్ చేద్దాం, రండి చెక్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది, ఎక్కడ ఎర్రర్ వచ్చింది చూద్దాం ఒకసారి. నో డేటాబేస్ సెలెక్టెడ్ అంటుంది. ఎస్, నేను చిన్న మిస్టేక్ చేశాను. నేను టేబుల్ నేమ్ యూజర్స్ అన్నాను కదా, డేటాబేస్ నేమ్ ఇవ్వాలి, చెప్పాను మీకు ఇంతకు ముందు. అది డేటాబేస్ నేమ్ పెట్టాను, యూజర్, స్మాల్ లెటర్ ఇద్దాం, యూజర్ _ login డాట్ యూజర్ _ login డాట్ యూజర్స్ అంటే యూజర్ _ లాగిన్ అని డేటాబేస్ నేమ్, ఇది టేబుల్ నేమ్. ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు. ఎస్, అసలు ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వలేదు, అంటే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినట్టు. మనం కావాలంటే చూసుకోవచ్చు డేటాబేస్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా. ఇక్కడ మనకి స్కీమాలో ఒక డేటాబేస్ కొత్తది క్రియేట్ అయ్యి ఉంటుంది. అది మనకి ఆన్లైన్ టెస్ట్ యూజర్ లాగిన్ అని డేటాబేస్ క్రియేట్ అయ్యింది. దీంట్లోకి వెళ్తే టేబుల్ ఒకటి ఉంది, ఆ టేబుల్లో మనకి యూజర్స్ ఉంది, అఫ్ కోర్స్ దాంట్లో డేటా ఏమీ లేదు, ఓకే, చూద్దాం. నో డేటా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, నో డేటా. ఇప్పుడు అక్కడ మనం డేటాని క్రియేట్ చేయాలి, పైథాన్తో డేటాని క్రియేట్ చేద్దాం. ఒక నిమిషం స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఓకేనా? చిన్న ఫోన్ వచ్చింది అర్జెంట్, అందుకే మాట్లాడాను. ఓకే స్టూడెంట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డేటా ఇన్సర్ట్ చేద్దాం. టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేద్దాం. మనకు అది కూడా తెలుసు, మనకి డేటా ఇన్సర్ట్ చేయడం కూడా తెలుసు. మనకి మనం ఆల్రెడీ ఇన్సర్ట్ ఇంటూ ద్వారా మనము డేటా ఇన్సర్ట్ చేయడం మనకు తెలుసు. దాన్ని కాకపోతే కొంచెం సింప్లిఫై చేద్దాం, డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ కొంచెం. ఓకే, అది చూద్దాం ఒకసారి. టేబుల్ క్రియేట్ అయింది, మళ్ళా కర్సర్ తీసుకున్నాను. దీనికి ముందు నేను ఏం చేస్తున్నానంటే 2 వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. మన ఇష్టం ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. ఇక్కడ SQL
SQL కోడ్ ఉంటుంది కాబట్టి SQL పెట్టాను. మన ఇష్టం ఏదైనా వేరియబుల్ తీసుకోవచ్చు. ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ మనకి ఈ డేటాబేస్ నేమ్ దిస్ థింగ్ ఉంది కదా, ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి ఓకే. ఫీల్డ్ నేమ్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఏం కాదు. ఫీల్డ్ నేమ్స్ ఏంటో ఫీల్డ్స్, యూ నేమ్ అనే ఫీల్డ్ స్మాల్ లెటర్ పెడదాం, యూ నేమ్ కామా పాస్వర్డ్, యూ నేమ్ కామా పాస్వర్డ్. అండ్ వాల్యూస్ ఏంటి అంటే నేను ఇక్కడ ఇవ్వను అనమాట. అది ఇక్కడ ఓన్లీ ప్లేస్ హోల్డర్స్ ఇస్తా. ప్లేస్ హోల్డర్స్ స్మాల్ ఎస్ కామా పర్సనల్ సింబల్ స్మాల్ ఎస్, ఓన్లీ ప్లేస్ హోల్డర్స్ అనమాట. ప్లేస్ హోల్డర్స్ వాల్యూస్ దగ్గర ప్లేస్ హోల్డర్స్ ఇస్తాను. అవి నేను ఎక్కడ ఇస్తానంటే ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, వాల్ అని తీసుకుంటున్నాను. దీంట్లో నేను ఇక్కడ ఈ వాల్యూస్ ని ఒక ట్రిపుల్ గా, దీని ట్రిపుల్ అంటారు, ఇట్లా తీసుకొని దీంట్లో నేను వాల్యూస్ ఇస్తాను. 2 వాల్యూస్ నేను స్టోర్ చేస్తున్నాను. సింపుల్ గా నేను డేటాని స్టోర్ చేస్తున్నాను. రాము, అది కూడా మనము ఎంటర్ వేరు చేసుకోవచ్చు. పాస్వర్డ్ ఏబిసి @ ఓకే. లేదంటే ఓపెన్ చేద్దాం. రాము పాస్వర్డ్స్ ఆల్ వన్స్, 5 వన్స్. నేను ఈ విధంగా స్టోర్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ మనం ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలి అంటే, ఇక్కడ ఏం చేయాలి అంటే ఎక్కువ యూజర్స్ ని ఒకేసారి స్టోర్ చేయాలి అంటే డేటాబేస్ లోకి ఇలా లిస్ట్ తీసుకొని, లిస్ట్ అంటారు దాన్ని, ఇలా మళ్ళా ఇది 1 అండ్ 2 ఇట్లా 3 ఇట్లా మల్టిపుల్ మనము యూజర్స్ ని, ప్రసాద్ యూజర్, అతని పాస్వర్డ్ 222222 ఇలా మనం గుర్తుంటుందో పెట్టుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ కిరణ్ అండ్ పాస్వర్డ్ 33333, ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి స్టోర్ చేస్తున్నాను. ఓకే, రన్ చేస్తాను, మొత్తం రన్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే డ్రాప్ అవుద్ది, మళ్ళీ క్రియేట్ అవుద్ది, మళ్ళీ టేబుల్ క్రియేట్ అవుద్ది, మళ్ళీ డేటా ఇన్సర్ట్ అవుతుంది, మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఇక్కడ ఈ కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ ఉంది కదా, ఇక్కడ మనము SQL కామా వాల్ ఇలా పెట్టాలి. ఈ రెండు ఉన్నాయి కదా, SQL అంటే SQL కోడ్, వాల్ అంటే వాల్యూస్. ఈ వాల్యూస్ వచ్చేసి మన ప్లేస్ హోల్డర్ దగ్గర ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట, లింక్ అయిపోతాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చేయాలి అంటే, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత mydb డాట్ కమిట్ చేయాలి. కమిట్ చేయకపోతే ఆ డేటా స్టోర్ అవ్వదు అనమాట. కమిట్ చేయాలి. ఇంతకుముందు చెప్పాను మీకు, ఆటో కమిట్ ఉంటుంది, ఇది కమిట్ చేయాలి. కమిట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను నేను మీకు. ఈ విధంగా కమిట్ చేయాలి. సో రన్ చేసేద్దాం సక్సెస్ఫుల్ గా. ఓకే, పైథాన్ నుంచి మనం ఈ SQL కోడ్ ని ఇవన్నీ ఎలా రన్ చేస్తున్నాం చూడండి. ఓకే, ఎస్ సక్సెస్ఫుల్ గా రన్ అయిపో. ఎర్రర్ వచ్చిందా? పైథాన్ టుపుల్, ఎస్ ఇక్కడ కామా ఉంది, ఎక్స్ట్రా కామా ఉంది, ఆ కామా తీసేయాలి. ఓకే, మళ్ళానా failed processing format parameters, Python tuple cannot be converted to MySQL type, cannot converted to ఓకే. ఇక్కడ చిన్న థింగ్ మర్చిపోయాను, ఎగ్జిక్యూట్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ అనేది సింగిల్ అయితే ఎగ్జిక్యూట్ అంటాము. ఇక్కడ మల్టిపుల్ రోస్ మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఎగ్జిక్యూట్ మెనీ అనాలి. ఎగ్జిక్యూట్
మెనీ అనాలి. నేను ఇంతకుముందు కాపీ పేస్ట్ చేయడం వల్ల మనకు ఆ మిస్టేక్ జరిగింది. మెనీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మెనీ అంటే ఏది, ఈ రోస్ మనం ఒకేసారి మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, అదనమాట. ఓకే, సక్సెస్ఫుల్ గా మనకి ఇన్సర్ట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం, డేటాబేస్ లోకి వెళ్ళి చూద్దాం. మనం పైథాన్ నుంచి కూడా చూడొచ్చు, పైథాన్ నుంచి కూడా రికార్డ్స్ రీడ్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం. యూజర్స్ చూసారా, రాము, ప్రసాద్, కిరణ్ వాళ్ళ పాస్వర్డ్స్. పైథాన్ నుంచి మనం డేటాను ఇన్సర్ట్ చేసాం, పైథాన్ నుంచి డేటాను కూడా ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇక మనకు దీంతో పని లేదు. MySQL వర్క్ బెంచ్ క్లోజ్, డేటాబేస్ మనకు దాంతో పని లేదు. ఇక్కడ నుంచి చూద్దాం. మనకు ఇంతవరకు ఈ డేటా, ఇది కూడా ఈ కమాండ్స్ కూడా మనకు అవసరం లేదు. మై కర్సర్ ఒకటే కావాలి, ఈ కమాండ్స్ అన్ని అవసరం లేదు. ఈ కమాండ్స్ అన్ని దేనికి, ఇవన్నీ డేటాబేస్ ని క్రియేట్ చేసి డేటాబేస్ లో డేటా స్టోర్, టెంపరరీ డేటా స్టోర్ చేయడం కోసం ఇదంతా, మనకి ఇదంతా ఇంకా అవసరం లేదు. మనం ఇప్పుడు మన అప్లికేషన్ డేటా రీడ్ చేయాలి. మనం లాగిన్ అయినప్పుడు డేటాకి రీడ్ చేసి చెక్ చేయాలన్నమాట. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయినప్పుడు కనెక్ట్ అయ్యి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఎందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత, యూజర్ నుంచి ఇచ్చిన తర్వాత, లేదంటే ముందైనా సరే ఎక్కడైనా సరే, ఓకే ఓకే ఎక్కడే చేద్దాం. డేటా రీడింగ్ ఏంటి, మనకి ఇన్సర్ట్ ఇంటూ డేటా అయిపోయింది. ఇప్పుడు డేటాను సెలెక్ట్ స్టేట్మెంట్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. సెలెక్ట్ స్టేట్మెంట్, ఓకే, చేసి సెలెక్ట్ స్టేట్మెంట్ చేసి మనం ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. తర్వాత ఈ కోడ్ ఎనేబుల్ చేద్దాం. సేమ్ MySQL కర్సర్ ఎగ్జిక్యూట్, MySQL కర్సర్ ఎగ్జిక్యూట్, మెనీ కాదు, ఓన్లీ ఎగ్జిక్యూట్. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ మన డేటాబేస్ నేమ్ ఏంటి, డేటాబేస్ నేమ్ అండ్ టేబుల్ నేమ్. మనం డిఫాల్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే, మనము మై యూజర్స్ అని చెప్పేసి స్మాల్ లెటర్ పెడదాం. మై యూజర్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి మై కర్సర్ డాట్ ఫెచ్ ఆల్ రికార్డ్స్ ని ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ రీడ్ చేసిన డేటా మొత్తం ఫెచ్ చేసుకుంటుంది ఇది. ఓకే, ఫెచ్ ఆల్ రికార్డ్స్. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి అంటే, మనం వాటిని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ అని చెప్పేసి మై యూజర్స్ అని ఇలా మనం పెట్టేస్తే మనకి ఆబ్జెక్ట్ అన్ని డిఫరెంట్ గా ప్రింట్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఎస్, మనకి ఇలా వచ్చింది మొత్తం ఈ విధంగా. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఇలా వచ్చేసినాయి మనకి రికార్డ్స్. మనం దీన్ని డిఫరెంట్ గా ప్రింట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఫర్ లూప్ లో పెట్టి ఫర్ యూజర్ ఇన్ మై యూజర్స్ అని చెప్పేసి ప్రింట్ యూజర్, అంటే ఈ మై యూజర్ లో ఉన్న ఒక్కొక్క యూజర్ డీటెయిల్స్ ని యూజర్ లో పంపిస్తుంది. మనం యూజర్ ని ప్రింట్ చేసుకుంటాం. ఇలా రాము ఇట్లా 1 by 1 వచ్చింది కదా ఇప్పుడు అట్లా. ఓకే, గుడ్. మనం ఈ డేటాని యూజ్ చేసి లాగిన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లాగిన్ లో ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూడాలి. మనం అనేది చూడాలి. ఓకే, ఇప్పుడు ఓకే, మనం ఇచ్చిన యూజర్ డీటెయిల్స్ తో యూజర్ ఉందా లేదా తెలుసుకుందాం. ఇప్పుడు అట్లా కాకుండా మనం ఇచ్చిన యూజర్ డీటెయిల్స్ తో యూజర్ ఉందా లేదా అంటే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డీటెయిల్స్ ని ఇక్కడ యూజర్ ఇచ్చిన డీటెయిల్స్ ఉందా లేదా, యూజర్ నేమ్ ఉందా లేదా చెక్ చేయాలి. పాస్వర్డ్ తర్వాత చూద్దాం, పాస్వర్డ్ గురించి తర్వాత ఆలోచిద్దాం.
పాస్వర్డ్ ఇక్కడే పెట్టేద్దాం. యూజర్ నేమ్ ఇస్తాం మనం. యూజర్ నేమ్ ఇస్తాం. ఆ యూజర్ ఇక్కడ చెక్ చేస్తాం మనం. ఇక్కడ వేర్ క్లాజ్ తీసుకుంటాం అన్నమాట. వేర్ అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. వేర్ మనకి ఫీల్డ్ నేమ్ ఏముంటుంది? యూ నేమ్ ఈజ్ ఈక్వల్డ్ అంటే యూ నేమ్ అంటే ఏంటి? కాలం నేమ్ ఈజ్ ఈక్వల్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేసే నేమ్ అయి ఉండాలి. యూజర్ ఎంటర్ చేసే నేమ్ అయి ఉండాలి. అంటే యూఎన్ అనే వేరియబుల్ తీసుకోవాలి. ఇక్కడ మనం యూఎన్ అనే వేరియబుల్ తీసుకోవాలి. బట్ ఇది ఇక్కడ ఒప్పుకోదు ఇట్లా. దానికి బదులు మనం ప్లేస్ హోల్డర్ తీసుకుందాం. ప్లేస్ హోల్డర్. బట్ ప్లేస్ హోల్డర్ కాన్సెప్ట్ తో తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ ఎగ్జిక్యూట్ అనేది ఇలా కాదు, మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ తీసుకొని మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఎస్క్యూఎల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని ఈ ఎస్క్యూఎల్ అంతా స్టోర్ చేసుకొని ఓకే, అండ్ ఇంకొక వేరియబుల్ వాల్యూస్ ఏదో ఒకటి తీసుకొని దీంట్లో మనం ఈ ట్రిపుల్లో యూఎన్ అంటే యూజర్ నేమ్ అంటే యూజర్ ఇక్కడ ఇచ్చే ఉంది కదా, ఇది ఈ ట్రిపుల్లో సింగిల్ వాల్యూలో తీసుకోకూడదు, అందుకని కామా పెట్టాలి. ఓకే, యూఎన్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ విధంగా అప్లై చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ కామా యూఎన్ వాల్యూ, ఎస్క్యూఎల్ కామా వాల్యూ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఫెచ్ చేస్తున్నాం. ఈ విధంగా డేటా వచ్చేస్తుంది. అంటే యూజర్ ఇచ్చిన డేటా, మనం ఇచ్చిన నేమ్ ఉందా లేదా చెప్తుంది. ఓకే, ఉంటే ఆ డేటాని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఫెచ్ చాలా అవసరం లేదు, సింగిల్ వాల్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫెచ్ వన్ అన్నప్పుడు మనం ఇదంతా కూడా అవసరం లేదు, మనకి ఒకటే రికార్డ్ వస్తుంది కాబట్టి. ఓకే, ఒకటే రికార్డ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా చూడాలనుకుంటే మనం ఇక్కడ ప్రింట్ మై యూజర్ ఆ యూజర్ డీటెయిల్స్ ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఎంటర్ యువర్ నేమ్ అంటుంది. రాము అంటున్నా నేను. ఎస్, రాము ఉంది. రాము లేకపోతే ఏమవుతుంది అంటే మనం ఇచ్చిన నేమ్ లేకపోతే ఏమవుతుంది చూద్దాం. ఏదో సంథింగ్ నేను ఇలా ఇస్తానా, నన్ వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? నన్ మీన్స్ నల్ వాల్యూ వస్తుంది. అంటే మై యూజర్ లో నల్ వాల్యూ వస్తుంది. ఓకే, డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తే చూడు, మళ్ళీ రన్ చేస్తున్నాను. డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తే అంటే ప్రసాద్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇస్తే యూజర్ డీటెయిల్స్ ట్రిపుల్లో వస్తుంది. మనకి. ఓకే, లేకపోతే మనకి ఈ విధంగా వస్తుంది, నన్ అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది మనం ఎలా ఉపయోగించుకుంటాం ప్రోగ్రామ్ అనేది చూడండి ఇక్కడ. ఓకే, ఇక మనకి యూజర్ డీటెయిల్స్ ఇవన్నీ అవసరం లేదు. ఈ మనం డేటాబేస్ డేటా తీసుకుంటాం కాబట్టి ఇక మనకి వీటితో పని లేదు. ఓకే, అది ఓకే అయితే పాస్వర్డ్ అడగాలి. యూజర్ డీటెయిల్స్ కానీ కరెక్ట్గా ఉంటే పాస్వర్డ్ అడగాలి. ఎప్పుడు అడగాలి పాస్వర్డ్? ఓకే, అది కూడా చూద్దాం మనం. ఇవన్నీ బయటికి తీద్దాం ఇవన్నీ. ఇఫ్ యూఎన్, ఇక మనకి యూఎన్ అంటే ఏంటి? యూజర్ ఇచ్చిన డేటా. ఇక మనకి ఇది మార్చుకోవచ్చు మనం దీన్ని. యూఎన్ ఉంటేనే కదా వస్తుంది. యూఎన్ ఉంటేనే మనకి రికార్డ్ వస్తుంది. ఓకే, రికార్డ్ రాలేదంటే యూజర్ డీటెయిల్స్ రాంగ్ అని. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇఫ్ మై యూజర్ is none, my user is none,
లేదా ఈజ్ నాట్ నన్, ఈజ్ నాట్ నన్, నన్ కాకపోతే ఇవన్నీ రన్ అవ్వాలి. నన్ను అయితే, నన్ను కాకపోతే అన్నాను కదా, ఇది ఇట్లా. ఓకే, ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు యుఎన్ ఇన్ మై యూజర్స్ ఉంటే ప్రింట్ హాయ్ అని చెప్పేసి అలా చెప్తుంది, లేకపోతే ఇలా వచ్చేస్తుంది. పాస్వర్డ్ చెక్ చేయలేదు నేను ఇప్పుడు, పాస్వర్డ్ చెక్ చేయలేదు. పాస్వర్డ్ని కొంచెం ఆపుతున్నాను నేను, పాస్వర్డ్ని ఇప్పుడు కొంచెం ఆపుతున్నాను. ఇక్కడ ఏమంటున్నానంటే రాంగ్ యూజర్ నేమ్, ఇక్కడ ఓన్లీ రాంగ్ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను, రాంగ్ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ యూజర్నే చెక్ చేస్తున్నాను, యూజర్నే చెక్ చేస్తున్నాను. అది పక్కాగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. చూద్దాం ఇప్పుడు. ఎంటర్ యూజర్ నేమ్ అంటుంది, నేను రాము ఇస్తున్నాను. హాయ్ రాము, హాయ్ రాము అని వచ్చేసింది. అంటే మనం ఇక్కడ మై యూజర్ ఈజ్ నాట్ నన్ అన్నాం కదా, మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు యూజర్ నేమ్తో చెక్ చేసాం కదా. ఇక యూజర్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, యూజర్ని మనం ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం దేని చెక్ చేయాలి అంటే పాస్వర్డ్ని చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? పాస్వర్డ్ని చెక్ చేయాలి. మనం యూజర్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. పీడబ్ల్యూడిని చెక్ చేస్తే చాలు, యూజర్ నేమ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఎస్క్యూఎల్ క్వెరీ రాసినప్పుడు వేర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి యుఎన్ అన్నావు. యుఎన్ అంటే నువ్వు ఇక్కడ ఇచ్చిన నేమ్తోనే డేటాని డేటాబేస్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, అప్పుడు ఆ యూజర్ నేమ్ ఉన్నట్టే కదా, లేకపోతే రాదు కదా. నువ్వు ఇచ్చిన యూజర్ నేమ్ లేకపోతే రాదు కదా, రాకపోతే ఏమవుతుంది? రాంగ్ యూజర్ నేమ్ అని వస్తుంది. ఓకే, అంటే నువ్వు ఇచ్చిన డేటాతో రికార్డు ఉంది అంటే అర్థం ఏంటి? రికార్డు ఉంది అంటే దాని అర్థం ఏంటి? యూజర్ ఉన్నట్టే లెక్క. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన పాస్వర్డ్ని. పాస్వర్డ్ ఓకే అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? హాయ్ అని చెప్పి యూజర్ని ఫిష్ చేయాలి. లేదంటే ఏం చెప్పాలి? ఓకే, రాంగ్ పాస్వర్డ్ అని చెప్పాలి. రాంగ్ పాస్వర్డ్. రాంగ్ పాస్వర్డ్ అని చెప్పాలి. ఓకే, గుడ్. చూడు, ఎంటర్ యువర్ నేమ్. నేను ఏదో సంథింగ్ ప్రకాష్ అని ఇస్తున్నా, ప్రకాష్. మళ్ళీ యూజర్ నేమ్ మనకి పాస్వర్డ్ అడుగుతుంది, నేను సంథింగ్ పాస్వర్డ్ ఇస్తున్నా. రాంగ్ యూజర్ నేమ్ అంటుంది. రాంగ్ యూజర్ నేమ్ అంటే మనం ఇచ్చిన యూజర్ నేమే రాంగ్, రాంగ్. ఇప్పుడు యూజర్ నేమ్ కరెక్ట్ అయితేనే పాస్వర్డ్ అడగాలి. యూజర్ నేమ్ కరెక్ట్ కాకుండా పాస్వర్డ్ అడగకూడదు అనుకోండి. పాస్వర్డ్ కూడా ఇచ్చిన తర్వాత చెప్తుంది ఏంటి? రాంగ్ యూజర్ నేమ్ అని. అట్లా కాకుండా పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాతే పాస్వర్డ్ కరెక్టో కాదో చెప్తే సరిపోతుంది కదా. కరెక్ట్ అయితే పాస్వర్డ్ సరిపోతుంది కదా. అలాంటప్పుడు మనం ఇక్కడ పాస్వర్డ్ని ఇక్కడ కాకుండా చెక్ చేసిన తర్వాత పాస్వర్డ్ని అడిగితే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, శ్రీను, రాంగ్ యూజర్ నేమ్ అంటుంది, బయటకు వచ్చేసింది, పాస్వర్డ్ అడగలేదు. ఓకే, గుడ్. మళ్ళీ అడుగుతున్నాను నేను, రాము. ఇప్పుడు పాస్వర్డ్ అవుతుంది. రాము అనే యూజర్ ఉంది కాబట్టి పాస్వర్డ్ అవుతుంది. రాము అనే యూజర్ లేకపోతే రాంగ్ యూజర్ నేమ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, ఎంటర్ పాస్వర్డ్. పాస్వర్డ్ సంథింగ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? రాంగ్ పాస్వర్డ్ అంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాము పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తే హాయ్ రాము ఉంటుంది. ఇక్కడ యూజర్ని కొంచెం చిన్నగా కన్ఫ్యూజ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే రాంగ్ పాస్వర్డ్ అనుకుండా రాంగ్ యూజర్ నేమ్ అండ్ ఓకే, ఇక్కడ మనం యూజర్ని కొంచెం కన్ఫ్యూజ్ చేద్దాం. దానికోసం రాంగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి నేను ఇక్కడ రాంగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని పెట్టేస్తున్నాను.
ఓకే, ఇప్పుడు చూడండి, కరెక్ట్ యూజర్ నేమ్ ఇస్తున్నా రాము. అసలు యూజర్ నేమ్ రాము ఉంటేనే పాస్వర్డ్కి వెళ్తుంది. అది ఎవరు తెలుసు? యూజర్ తెలియదు ఆ విషయం, ప్రోగ్రామర్కి తెలుసు. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ ఇస్తున్నా, పాస్వర్డ్ రాంగ్ ఇస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. అంటే యూజర్ ఏమనుకుంటాడు? యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు రాంగ్ అనుకుంటాడు. అట్లా కాకుండా మనం పాస్వర్డ్ ఒక్కటి రాంగ్ అన్నాం అనుకో, అంటే యూజర్ నేమ్ కన్ఫామ్, పాస్వర్డ్ గురించి ట్రై చేయొచ్చు అని అనుకుంటాడు. అంటే కరెక్ట్ యూజర్ కాకుండా వేరే యూజర్ పాస్వర్డ్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటే అట్లా కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఓకే, గుడ్. మనం ఇప్పుడు ఈ పైథాన్ ప్రోగ్రామ్ తో లాగిన్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసాం. లాగిన్ యాప్. దీనికి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయలేదు, ఓన్లీ అంటే ఐ మీన్ గ్రాఫికల్ లో కాకుండా కమాండ్ లైన్ లో ప్రాక్టీస్ చేసాం దీన్ని. ఓకే, అంటే యూజర్ ని అండ్ పాస్వర్డ్ ని ఎలా చెక్ చేస్తాం? యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, మన లాగిన్ ఫామ్స్ ఉంటాయి కదా, ఎలా చేస్తాం అనేది డేటాబేస్ నుంచి డేటా రీడ్ చేసుకొని, MySQL డేటాబేస్ నుంచి డేటా రీడ్ చేసుకొని, ఓకే, ఎలా రీడ్ చేసాం? యూజర్ నేమ్ ఇస్తాడు కదా, ఫస్ట్ యూజర్ నేమ్ ఇస్తాడు కదా, ఆ యూజర్ నేమ్ ని SQL క్వెరీకి లింక్ చేసాం మనం. ఇక్కడ చూడండి, వేర్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్డ్ అని చెప్పి యూజర్ ఇచ్చిన యూజర్ నేమ్, అంటే యూజర్ ఇక్కడ ఇస్తాడు కదా యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. అంటే దాన్ని మనం ప్లేస్ హోల్డర్ ఇచ్చి ఇక్కడ వాల్యూస్ లో ఇక్కడ ఇస్తున్నాం వాల్యూ. ఈ వాల్యూ యూజర్ నేమ్ అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట, ఇక్కడికి వెళ్తుంది. యూజర్ నేమ్ ఏముంటుంది? మనం ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ తీసుకున్నాం కదా, ఆ యూజర్ నేమ్ ని తీసుకున్నాం. ఓకే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం, రన్ అయ్యింది, ఫెచ్ వన్ అన్నాం. అంటే మనం ఇచ్చిన యూజర్ నేమ్ తో కనుక రికార్డు ఉంటే, మనం ఇచ్చిన నేమ్ తో కనుక రికార్డు కనుకుంటే ఆ రికార్డు రీడ్ అవుతుంది, ఒక రికార్డు రీడ్ అవుతుంది. ఓకే, దాన్ని మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. మై యూజర్ ఈజ్ నాట్ నల్ అంటే, మై యూజర్ నాట్ నల్ అంటే మనం ఇచ్చిన నేమ్ తో రికార్డు లేదనుకో, అప్పుడు ఏమొస్తుంది? నన్ వస్తుంది. నన్ వస్తే చేయడం వేస్ట్ కదా, అందుకని నన్ కాకపోతేనే అన్నాం. అంటే డేటా వస్తేనే, అంటే కరెక్ట్ యూజర్ డీటెయిల్స్ ఇస్తేనే, యూజర్ నేమ్ ఇస్తేనే మనం ఈ కోడ్ లోకి ఎంటర్, ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్ యూజర్ నేమ్ ఇస్తేనే ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది. కరెక్ట్ యూజర్ నేమ్ ఇవ్వలేదు అనుకోండి, ఇది రన్ అవుతుంది. ఎల్స్ కరెక్ట్ యూజర్ నేమ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇక్కడికి వస్తుంది, పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇస్తాము. కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే, అంటే మనం ఇచ్చిన పాస్వర్డ్ కనుక మై యూజర్స్ లో, అంటే మై యూజర్స్ అంటే డేటాబేస్ నుంచి రీడ్ చేసిన రికార్డులో కనుక ఉంటే హాయ్ అని చెప్తుంది, లేకపోతే రాంగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని చెప్తుంది. అది అంటే డేటాబేస్ నుంచి ఒక యాప్ ఏ విధంగా డేటాని SQL ఉపయోగించి రాసుకుంటుందో చూసాం మనం. ఇప్పుడు SQL క్వరీస్ చూడండి, పైథాన్ ప్రోగ్రామ్ నుంచి వెళ్తున్నాయి మై డేటాబేస్ కి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఇదైతే ఉందో, ఈ పైథాన్ ప్రోగ్రామ్ నుంచి ఇక్కడ ఉన్న పైథాన్ ప్రోగ్రామ్ నుంచి ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. రన్ అయి SQL సెండ్ చేయబడుతుంది డేటాబేస్ కి. డేటాబేస్ కనెక్షన్ క్రియేట్ చేసుకొని అక్కడ డేటాబేస్ MySQL డేటాబేస్ మనం వాడుతున్నాం ఇక్కడ. ఈ MySQL డేటాబేస్ లో అది రన్ అయి ఆ రికార్డ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది, పైథాన్కి వస్తుంది, పైథాన్ అవుట్పుట్ చేస్తుంది. అఫ్కోర్స్ దీనికి ఫ్రంట్ ఎండ్ ఉంటే ఫ్రంట్ ఎండ్ నుంచి చూపిస్తుంది. ఫ్రంట్ ఎండ్ లేదు కాబట్టి మనం కమాండ్ లైన్ లోనే చూస్తున్నాం, పైథాన్ ఎడిటర్ లో, పైథాన్ ఒక టెర్మినల్ లోనే చూస్తున్నాం. దానికి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తే, గ్రాఫిక్స్ డిజైన్ చేస్తే గ్రాఫికల్ ఎన్వైరన్మెంట్ లో కనబడుతుంది. గ్రాఫికల్ ఎన్వైరన్మెంట్ లేదు కాబట్టి టెర్మినల్ లో, ఐ మీన్ కమాండ్ లైన్ లో మనకి, ఐ మీన్ టెర్మినల్ లో అవుట్పుట్ వస్తుంది మనకి ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు. అది ఓకే స్టూడెంట్స్, గుడ్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి.